సబ్జెక్ట్ నేను అంటే దీనికి వేరే చిన్న మాకు ఒక బాక్స్ ఇచ్చి మా అన్నలు మాకు సహకరించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులందరూ కలిసి ఒక బస్సు యాత్ర పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో అంటే దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో లంబాడీలు గిరిజనులుగా ఎస్టీ జాబితాలో ఉన్నారు. అందులో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 76లో తెలంగాణలో ఉండే లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారు. అయితే అది 50 ఏళ్ళు కావస్తుంది కాబట్టి సంబరాలు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇవాళ ఒక బస్సు యాత్రని చేశారు. ఆ బస్సు యాత్ర చేస్తున్న మా సోదరులందరికీ కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే మీరు ఆ బస్సు యాత్రలు బస్సు ఎక్కి అచ్చంపేటో మహబూబ్ నగర్ కాకుండా ఢిల్లీ పోతే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అని అంటే దేశవ్యాప్తంగా రిజర్వేషన్ 56లో వచ్చినప్పుడు తెలంగాణలో ఉండే లంబాడీలకు రాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే లంబాడీలకు రిజర్వేషన్ ఎస్టీ జాబితాలో 56లో చేర్చారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండే. తెలంగాణ నుంచి ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి నుంచి ప్రతిపాదనలు పంపలేదు. కాబట్టి ఎందుకంటే రాజ్యాంగం రాసేటప్పుడే ఏ కులాల స్థితిగతులు ఏంటి, ఎవరు ఏ జాబితాలో ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒక నివేదిక పంపిస్తే ఈ నివేదిక ఆలస్యమై వీళ్ళు పంపక ఇక్కడ ఉండే లంబాడీల వెనకబాటుతనం కానీ వాళ్ళ పేదరికం కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకుంటే ఆ రోజు మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదు. ఆ తర్వాత అనేక మంది మహానుభావులు మా గిరిజన బిడ్డలు వచ్చి రాని చదువులతోని తెలిసి తెలియని ఢిల్లీకి అనేక సార్లు పోరాటం చేస్తే అప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. ఏంటి, ఒక రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక ప్రాంతం ఎట్లా లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉంటారు, ఒక ప్రాంతంలో ఉండే ఎస్టీలు ఎందుకు ఉండరు అని చెప్పి ఒక అధ్యయనానికి ఒక కమిటీ వేస్తే అది తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, వీళ్ళను కూడా ఎస్టీలుగా గుర్తించాలని చెప్పి 76లో మాకు ఎస్టీ హోదా వచ్చింది. అంటే ఆ రోజు 20 ఏళ్ళు మా గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా అడ్డుకుంది, లేకుండా రాకుండా చేసింది, నిర్లక్ష్యం చేసిన ఈ కాంగ్రెస్ పెద్దలు, ఈ కాంగ్రెస్ మహానుభావులు ఆ రోజు 44% ఉన్న మాకు 4% రిజర్వేషన్ ఇస్తే 76 నుంచి 86కు 10 ఏళ్ల తర్వాత స్వర్గీయ ఎన్టీఆర్ 4% ఉన్న లంబాడీలు వాళ్ళ 6% ఉన్నారు అని 6% రిజర్వేషన్ పెంచారు. 86 నుంచి 2022 వరకు కేసీఆర్ అధికారంలోకి వచ్చే వరకు మరి ఏ ఒక్కరోజు అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ లంబాడీ రిజర్వేషన్ని సమీక్షించలేదు, దాన్ని సవరించే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ గారు కూడా 22 వరకు ఎందుకు ఆగారు అంటే అప్పటికి అన్ని కులాలకు రిజర్వేషన్లు ఇచ్చి అవి 50% దాటాయి కాబట్టి సుప్రీంకోర్టులో ఒక కేసు 50% రిజర్వేషన్ దాటి ఉండొద్దు అనే ఒక నిబంధన ఉంటే దానికి అనుగుణంగా కొన్ని రోజులు ఆలస్యమైంది. కానీ కేసీఆర్ గారు 6% ఉన్న లంబాడీలను 10%గా రిజర్వేషన్ ఇస్తూ అనేక రోజుల మా పోరాటాన్ని మరి గుర్తించి మా లంబాడీ బిడ్డలకు ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగాల్లో ప్రమోషన్ అవకాశాలు కల్పిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తూ గొప్పగా వేల కుటుంబాలని ఆదుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్. అధికారంలోకి రావడానికి అందరినీ మోసం చేసినట్టే మా లంబాడీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఉన్న 2 కార్పొరేషన్లు సరిపోవు, ఇంకా 2 కార్పొరేషన్లు చేస్తాం అని చెప్పారు. ఒక్క కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఒక్క నయా పైసా కార్పొరేషన్ల ద్వారా మా లంబాడీ బిడ్డల జీవితాలు మెరుగుపడటానికి ఒక్క నయా పైసా కేటాయించలేదు. అలాగే లంబాడీలు లగచెర్లలో తిరగబడితే అది మనసులో పెట్టుకున్న రేవంత్ రెడ్డి లంబాడీ బిడ్డలను ఎప్పుడు ఆందోళనలో ఉంచాలి, వాళ్ళని నా చెప్పు చేతుల్లో ఉంచాలనే ఒక దుర్బుద్ధితోని దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2 ఆదివాసీ బిడ్డలను అమాయకులను మీరు పోయి సుప్రీంకోర్టులో కేసు పెట్టండి,
ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తీసేయమని చెప్పి ఇవాళ కేసు వేయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. అక్కడ సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక మెమోరాండం కానీ నివేదిక ఇవ్వలేదు. కొంతమంది ఆ రోజు కూడా కాంగ్రెస్లో ఉన్న పెద్దలు హైకోర్టుకు పోతే ఇదే హైకోర్టులో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము 22లో మేము కొట్లాడి ఇది నీ పరిధి కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధి కాదు, ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసిన తర్వాత పార్లమెంట్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే మాకు ఆ హక్కు వచ్చింది, వాళ్ళని తీసేయటానికి ఇక్కడ ఎవరికి హక్కు లేదు అని కేసీఆర్ గారు ఆ రోజు ఒక అడ్వకేట్ జనరల్తోని ఒక మంచి లాయర్తోని కొట్లాడితే దాన్ని కొట్టేయడం జరిగింది. మళ్ళీ తిరిగి వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇటు ఆదివాసీ బిడ్డలను ఎగేసి మరి అక్కడ కోర్టులో కేసు పెట్టించి, ఇటేమో మీరు యాత్రలు చేసుకోండి మీకు వచ్చి 50 ఏళ్ళు అయిందని దొంగ నాటకం ఆడుతున్న రేవంత్ రెడ్డికి మా గిరిజన బిడ్డలే రేపు రాబోయే రోజుల్లో కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు. అది గుర్తించకుండా వీళ్ళు గుడ్డిగా మరి చలో అంటే చలో అని చెప్పి మీరు లంబాడి బిడ్డల దగ్గరికి పోతే బిడ్డ మీ మీద తిరగబడతారు, జాగ్రత్త. మీరు చేయాల్సింది బస్సు యాత్ర కాదు, ఢిల్లీ యాత్ర. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోయి ఆ ఢిల్లీలో ఉన్న కేసును ముందు కొట్టేసే ప్రయత్నం చేయండి. ఈ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడిగిన అఫిడవిట్ను పూర్తి స్థాయిలో సమగ్రంగా అక్కడ సబ్మిట్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి తప్ప ఈ దొంగ నాటకాలు దొంగ యాత్రలు బంద్ చేయండి అని చెప్పి హితవు పలుకుతూ, మీరు నిజంగా గిరిజన బిడ్డలైతే, అసలు సిసలైన గిరిజన బిడ్డలుగా ఉంటే, లంబాడి బిడ్డలైతే ఈ రాష్ట్రంలో ఉన్న 10%లో 7% లంబాడి బిడ్డలే. ఒక భాష మాట్లాడి ఒక తాటి మీద ఉండే లంబాడి బిడ్డలు ఇవాళ మేము ఆదివాసులకు వ్యతిరేకం కాదు, అందరం కలిసి ఉన్నందుకే 10% అమలు చేసిండ్రు. ఇవాళ తీసేయటానికి ఎవరికి హక్కు లేదు, ఎవరికి ఆ ధైర్యం ఆ శక్తి కూడా లేదు. ఎవరు జేజమ్మ వచ్చినా ఆ రోజు కేసీఆర్ గారు 22లో హైకోర్టులో ఏం చెప్పిండో రేపు సుప్రీంకోర్టులో అదే చెప్తారు. తప్పకుండా మేము ఇంప్లీడ్ అవుతాం, కొట్లాడతాం. కానీ మీరు దొంగ నాటకాలు ఆడి ఆ రోజు అవకాశం ఉన్నప్పుడు 20 ఏళ్ళు అన్యాయం చేసిండ్రు. ఈరోజు అధికారంలో రాగానే మళ్ళీ అన్యాయం చేస్తున్నారు. మా గిరిజన లంబాడి బిడ్డలకు ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు. మాకు ఆదివాసులకు లంబాడి బిడ్డలకు కొట్లాడేయించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గమనించకుండా కొందరు స్వార్థపరులు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని సాకుగా చూపించి నాయకులుగా ఎదగాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళు ఖబర్దారని చెప్తూనే మా లంబాడి బిడ్డలు కూడా ఈ బస్సు యాత్ర మానుకోండి, ఢిల్లీ యాత్ర పోండి, అక్కడ సుప్రీంకోర్టు పోయి కొట్లాడి మనకు ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చండి, ఆ తర్వాత అందరం కలిసి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఆ రోజు మా గిరిజన అమాయకులు కేసీఆర్ ఇచ్చే అన్నీ వస్తున్నాయి, ఈయనేమి ఇస్తాడో ఇన్ని చెప్తున్నాడు అని ఆశపడ్డారు. కానీ మా గిరిజన బిడ్డలే రేపు మా లంబాడి బిడ్డలే తిరగబడతారు. బిడ్డ నీకు కర్రు కాల్చి వాత పెడతారు, నీకు బుద్ధి చెప్తారు. అది గుర్తించుకుంటే మంచిదని చెప్పి మరి తండాల గ్రామ పంచాయతీలే కాదు, 2732 గ్రామ పంచాయతీలే కాదు, తండాలు గూడాలు సేవాలాల్ జయంతి దేశవ్యాప్తంగా ఎవరు గుర్తించలే. 280 ఏళ్ల తర్వాత కేసీఆర్ గుర్తించి దానికి 2 కోట్ల బడ్జెట్ ఇచ్చి అధికారికంగా నిర్వహించి ఇదే బంజారా హిల్స్ నడిబొడ్డున 50 కోట్లతో సేవాలాల్కు కొమరం భీమ్కు మరి భవనాలు కట్టించిన నాయకుడు కేసీఆర్. అనేక మంది బిడ్డలు మన జాతి వెనుకబడు కారణం విద్య అని అనేక గురుకుల పాఠ ఇవాళ చెప్పుకుంటూ పోతే అది ఒక పెద్ద సబ్జెక్టు. కానీ మీరు అవకాశాల కోసం ఏదో రేపు పదవి వస్తుందని ఇవాళ వరకు లంబాడి బిడ్డకు ఒక మంత్రి పదవి ఇయ్యలే. ఇవాళ వేరే వాళ్ళ దగ్గర మరి వేరే నాయకుల మోచేతి నీళ్లు తాగే పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. ముందు కళ్ళు తెరవండి, ప్రశ్నించండి. గుడ్డిగా ఏదో అవకాశాలు ఉన్నాయి, అధికారంలో ఉన్నాం కాబట్టి మాకేదో ఉన్న పదవులు పోతాయని మీరు అత్యాశకు పోకండి. మా లంబాడి బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు అని చెప్పి మా లంబాడి నాయకులందరినీ నేను కోరుతా ఉన్నా. ధన్యవాదాలు.